నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రభాస్ మ్యాగ్నమ్ ఓపస్ కల్కి 2898 ఏడి సోలో రిలీజ్ తో ఆఫ్ సీజన్ లో విడుదలైంది. ఈ ఏడాది ఇండియాలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల్లో టాపర్ గా నిలిచింది. యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి మూవీ రికార్డుల ప్రపంచం క్రియేట్ చేసిన బాహుబలి 2 మూవీతో పోటీ పడింది. దాదాపు ఆ సినిమా వసూళ్ల దగ్గరికి చేరుకున్నా టచ్ చేయలేకపోయింది. బాహుబలి 1 మూవీని అధిగమించింది. ఇక కేజీఎఫ్, సాలార్ లాంటి చిత్రాలను ప్రభాస్ కల్కి మూవీ విడుదలైన 2-3 వారాలకే బీట్ చేసింది. ప్రభాస్ మూవీ తర్వాత టాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజ్ అవుతున్న మరో చిత్రం నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న నాని మూవీకి మంచి బజ్ ఉంది. అంతేకాదు ఈ సినిమాకి ఈ వీకెండ్ న సరైన పోటీ లేకపోవడం మరో ప్లస్ పాయింట్ అయింది. కొన్ని చిన్న చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గరికి వస్తున్నా వాటికి నానితో పోటీ పడేంత సీన్ లేదు. దీంతో సరిపోదా శనివారం మూవీకి భారీ క్రేజ్ వచ్చింది. నానికి పోటీగా విలన్ గా దర్శకుడు రేజింగ్ విలన్ ఎస్ఏ సూర్య నటించడం సినిమాకి మరో అడ్వాంటేజ్. ఇటీవల విడుదలైన పలు సినిమాలలో ఎస్ఏ సూర్య తన మార్క్ విలనిజంతో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు. దీనికి తోడు నానికి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. ట్రైలర్ టీజర్ తో అది మరింత పెరిగింది. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ఓ రేంజ్ లో ప్రమోట్ చేశాడు హీరో నాని. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న స్టోరీ ఇది. కల్కి తర్వాత బడా హీరోల సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవడంతో నాని సరిపోదా శనివారం మూవీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు లాంగ్ వీకెండ్ న విడుదల కావడం కూడా కలిసి వచ్చే అంశం. బలమైన ప్రీ రిలీజ్ బస్ తో ఇటు టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లోనూ హైప్ పెరిగింది. ఈ మూవీ ఇప్పటికే యుఎస్ఏ లో $5 లక్షల మార్క్ ని అధిగమించి ప్రీమియర్ షోలతో ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది. తొలి రోజే ఈ సినిమా ఓవర్సీస్ లో $1 మిలియన్ ను టచ్ చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారుతుంది. తెలుగు రాష్ట్రాలను ఈ సినిమాకి పాజిటివ్ బజ్ ఉంది. చాలా గ్యాప్ తర్వాత నాని పక్క మాస్ రోల్ లో చేస్తున్న మూవీ ఇది. దసరా తర్వాత నాని ఫ్యామిలీ ఓరియంటెడ్ కథలో నటించాడు. తను మాస్ క్యారెక్టర్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేగడం గ్యారంటీ అని తేల్చి చెప్పాడు నాని. నైజాం తో పాటు ఆంధ్ర సీడెడ్ లో సరిపోదా శనివారం మూవీ 15 నుండి 20 కోట్ల గ్రాస్ చేయడం ఖాయమని తేల్చి చెప్తున్నారు ట్రేడ్ పండితులు. తన ప్రీవియస్ రికార్డులని బ్రేక్ చేస్తుందని నాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మరి సరిపోదా శనివారంతో నాని ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తాడో చూడాలి.